Videocon Smartphone presents Pandaga Chesko audio launch co-powered by TTimeNews.com, Big C, Kalamandir, Homeo Care International and Filmicom. ఈ కార్యక్రమాన్ని మీరు TV9, NTV, జెమినీ మ్యూజిక్ ఇంకా వనితాల్లో లైవ్ చూస్తున్నారు. ఇందాక నుంచి ఈ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా పండుగ చేసుకో సినిమా గురించి చాలా బాగా మాట్లాడారండి. సెట్స్లో మేము అంత పండుగ చేసుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాం, మంచి ఫుడ్తో ఎంజాయ్ చేసాము అని చెప్పి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో పాయింట్ చెప్పారు. అసలు వీళ్ళు పండుగ చేసుకో సెట్స్లో ఎలా ఎలా ఎంజాయ్ చేశారు, వాళ్ళ మేకింగ్ ఎలా జరిగింది, ఇప్పుడు ఒక మేకింగ్ ఏవీలో చూద్దాము. సో రెడీ గైస్, మేకింగ్ ఏవీ ఆఫ్ పండుగ చేసుకో ప్లీజ్. Action. పండగ చేసుకో పండగ చేసుకో పండగ చేసుకో పండగ చేసుకో పండగ చేసుకో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో నచ్చిన సొగసుకి టెండర్ వేసుకో. పండగ చేసుకో సార్. గోపి గారు, ఇందాక బ్రహ్మానందం గారు అన్నట్టు నిజంగానే ఇంతమంది ఆర్టిస్టులని ఒక మూవీలో అలా హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో వన్స్ అగైన్ గట్టిగా ఆల్ ది బెస్ట్ చెప్తాము ఫర్ పండగ చేసుకో టీమ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. సో లాస్ట్ సాంగ్ లాంచ్ కి రెడీయా? ఆదిత్య మ్యూజిక్ ద్వారా వస్తున్నటువంటి ఈ మూవీ ఆల్బమ్లో లాస్ట్ సాంగ్. సో ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీద గెస్ట్లను పిలిచేద్దాము. అందుకంటే ముందు ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ అవర్ ప్రొడ్యూసర్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ముందుగా ఆహ్వానిస్తున్నాము ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారిని. సార్ స్వాగతం. అలాగే ఫైనాన్షియర్ శోభన్ బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వీళ్ళిద్దరితో పాటు వీడియోకాన్ నుంచి షేక్ రఫీ గారు అండ్ బలరామ్ గారు, ప్లీజ్ వెల్కమ్. డిస్ట్రిబ్యూటర్ ఎల్విఆర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. వీళ్ళందరి చేతుల మీదుగా లాస్ట్ సాంగ్ ఫ్రమ్ పండుగ చేసుకో ఆల్బమ్ కాసేపట్లో మనం వినబోతున్నాము. వీడియోకాన్ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ సాంగ్ లాంచ్ అవుతుంది. సాంగ్ లాంచ్. పిల్ల 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 నా పెప్పర్మెంటు పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. సో లాస్ట్ సాంగ్ ఫ్రమ్ పండుగ చేసుకో ఆల్బమ్ సార్, మీకు ఎలా అనిపించింది? సాంగ్ చాలా బాగుందండి. పరుచూరి ప్రసాద్ నాకు సోదరుడు, చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, మా ఓడికి మంచి డబ్బు రావాలని, అట్లానే డిస్ట్రిబ్యూటర్లకు కూడా మంచి ప్రాఫిట్స్ రావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆడియో లాంచ్ మన తమన్ మంచి మ్యూజిక్ చేశాడు. ఈ పాటలు చూస్తుంటే చాలా బాగున్నాయి, అందరికీ పండగ చేసుకోలాగా ఉంది. ఈ సినిమాలో రామ్ మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు, చాలా బాగా చేశాడు, చూస్తుంటే తెలుస్తుంది. అలాగే రకుల్ కూడా చాలా అందంగా ఉంది. ఇంకా పోతే మల్లెన గోపి గారు డైరెక్టర్, మంచి ఎంటర్టైన్మెంట్ ఎరదీసేస్తాడు ఆయన. కోన వెంకట గారు మాటలు, మన శ్రీనివాస్ గారు కథ, ఇవన్నీ కలిసి చాలా పెద్ద హిట్ అవుద్దని, అందరికీ హ్యాపీగా ఉంటుంది, అందరూ పండగ చేసుకోవచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామ్ గారు వస్తారు కానీ బట్ అంతకంటే ముందు ఈ సాంగ్ని పర్ఫామ్ చేయడానికి స్టేజ్ మీదకి ఒకళ్ళు రాబోతున్నారు. ఇవాల్టి మన హీరో, లెట్ మీ ఇన్వైట్ తమన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఇప్పుడు మనం లాంచ్ చేసుకున్న ఈ సాంగ్ ని ఆయన ఇప్పుడు మీ అందరి కోసం ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి ఆడియన్స్. So grand welcome Taman garu and all the best for Pandaga Chesko along with the dance troupe. Lights off. Song please. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. పిల్ల పిల్ల నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల కాడల్ తీసుకుని నువ్వే అని పైకటి చెప్పాలా. మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. రాజమౌళి సినిమా లాగా రాజసంగా చెప్పాలా, వినాయకు లాగా వైలెంట్ గా చెప్పాలా, గుణశేఖర్ లాగా పెద్ద సెట్టు వేసి చెప్పాలా, త్రివిక్రము లాగా పంచులేసి చెప్పాలా, మరిపూరి జగన్ లా ముగ్గు సెట్గా చెప్పాలా, ఆ శ్రీను వైట్ క్లాస్ స్టైల్లో కామెడీ చేస్తూ చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby.
you're my darling, you're my darling, you're my darling, darling, baby. రాజా లాగా క్లాసికల్ గా చెవులో చెప్పాలా, హీరవాణి లాగా మెలోడీగా చెప్పాలా, మణి శర్మ లాగా మాసు మిక్స్ చేసి చెప్పాలా, ఏఆర్ రెహమాన్ లాగా గ్రాండియర్ గా చెప్పాలా, మరి డిఎస్పీ లాగా దుమ్ము రేపుతూ చెప్పాలా, మన తమ్ముడు లాగా టప్పులు కొట్టి నాటుగా చెప్పాలా. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. I call Gopi on stage. Dava. You can call everyone. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి, అలానే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్తే. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్తే. పండగ చేసుకో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే పండగ చేసుకో నిజంగా ఈ సినిమా మా రామ్కి, ఎనర్జెటిక్ స్టార్ రామ్ అంటే హీజ్ మై బ్రదర్. అంటే ఒక బ్రదర్ని ఎలా డైరెక్ట్ చేయాలో, ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమాని డైరెక్ట్ చేశాను. బలుపు తర్వాత బలవకుండా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. రామ్ గురించి ఇందాకే సంపత్ గారు చెప్పారు, అలానే బ్రహ్మానందం గారు చెప్పారు. రామ్లో ఎనర్జీని వాడుకుంటూ, ఎనర్జీతో పాటు రామ్ వెరీ గుడ్ డ్యాన్సర్. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా పండగలాగా ఉంటుంది డెఫినెట్గా. అలానే రామ్లో కూడా ఇంకో కొత్త యాంగిల్ కూడా ఈ సినిమాలో చూస్తారు. ఇందాక చెప్పారు ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. ఈ సినిమాకి రామ్ ప్రాణం పోసాడు క్లైమాక్స్కి. అలానే ఆ క్లైమాక్స్ నిలబడటానికి సంపత్ గారు, అలానే సాయి కుమార్ గారు, పవిత్ర లోకేష్ గారు,
ఇక మా పండగ చేసుకో ఫ్యామిలీ ఎంతో ఉంది. అంటే వీళ్ళందరూ ఒకరికి అంటే నేను పేరు పేరున చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందరూ కూడా ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం, అందరూ కూడా నమ్మి ఈ సినిమాని చాలా అంటే ఈ సినిమాకి పండగ చేసుకో ఇందాక ఇది ఒక పిక్నిక్ లాగా జరిగింది అని అందరికి ఆర్టిస్టులందరూ పిక్నిక్ లాగా అలాంటి అట్మాస్ఫియర్ని మేము క్రియేట్ చేసిన చాలా స్ట్రగుల్ అయి చేసాం ఈ సినిమా. ఎలా అంటే 2 స్ట్రైకులు తగిలినాయి ఈ సినిమాకి, ఇండస్ట్రీ స్ట్రైకులు. దాదాపు ఆర్టిస్టులు అందరూ చాలామంది ఉన్నారు, చాలా పెద్ద కాంబినేషన్స్ మిస్ అయిపోయినాయి. సభాముఖంగా ఆర్టిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా ఒక బ్రదర్ లాగా నాకు ఒక సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక ఈ సినిమా గురించి 1 by 1 చెప్పుకుంటూ రావాలంటే మా పర్చూరి ప్రసాద్ గారు సింహ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్. ఇంత పెద్ద సినిమా ఈ పండగ చేసుకో ఇంత గ్రాండ్గా రావాలంటే ఆయన గట్స్. ఆయన ఇంతమందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం, ఈ పండగ చేసుకో సినిమా ఒక ఫెస్టివల్ లాగా ఈరోజు కనిపిస్తుంది అంటే ప్రసాద్ గారు ఒక ఆయనకి పర్టికులర్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రసాద్ గారికి నిజంగా పండగ చేసుకునే సినిమా అవ్వాలి. అలానే ఈ సినిమా గురించి ఇంకా చాలా చెప్పాలని ఉంది. 1 by 1 చెప్పుకుంటూ వస్తే కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం నేను టైం తీసుకొనైనా డీటెయిల్గా చెప్తాలని అనుకుంటున్నా. అంటే ఇది ఒకరోజు పండగ కాదు, ఇది సంవత్సరం చేసిన పండగ. ఇది ఆ పండగలు అన్నీ రీకలెక్షన్ అవ్వాలి అంటే నాకు కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని అయినా సరే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఈ సినిమాకి ఫస్ట్ మేము ఈ సినిమా బలుపు తర్వాత నేను పర్చూర్ ప్రసాద్ గారికి సినిమా చేయాలి. అలానే రామ్ తోటి ఎప్పటి నుంచో నేను సినిమా చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రామ్ ఎనర్జీ నాకు బాగా ఇష్టం. ఇందాక వీరుపోట్ల చెప్పినట్టు రవితేజ గారు కూడా చాలాసార్లు చెప్పాడు రామ్ ఎనర్జీ మామూలు కాదు అని. ఎనర్జీ ఉన్న హీరోతో ఇమ్మీడియట్గా బల్బు తర్వాత చేస్తున్నాను అంటే మంచి కథ కావాలి, ఎలా ఏంటి అనుకున్నప్పుడు వివి వినాయక్ గారు ఒకరోజు కలిసి గోపి నేను ఒక చోట ఒక కథ విన్నాను అని నాకు ఈ కథ గురించి చెప్పి విను ఒకసారి అన్నప్పుడు నేను కోన వెంకట గారు కలిసి ఈ కథ వెలిగొండ శ్రీనివాస్ దగ్గర విన్నాం. ఎక్స్ట్రాడినరీ కథ. ఇమ్మీడియట్గా కోన గారు మేమిద్దరం పర్చూర్ ప్రసాద్ గారు ఫోన్ చేసి మనం ఇమ్మీడియట్గా సినిమా చేస్తున్నాం సార్, రామ్తో చేస్తున్నాం, వెలిగొండ మంచి కథ ఇచ్చాడు అన్నప్పుడు ఇక్కడ ఈ కథని బాగా వండాం, బీభత్సంగా వండాం. దాంట్లో రైటర్స్ కోన గారు తిట్టుకొని ఉండొచ్చు, వెలుగొండ తిట్టుకొని ఉండొచ్చు. అలానే నా బ్రదర్ ఒకవైపు డైరెక్షన్ చేస్తున్నాడు పాపం, ఫస్ట్ సినిమా పటాసు. మధ్యలో సిట్టింగ్ ఉందిరా అనిల్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, రేపు షూటింగ్ ఉంది కదా వచ్చేసావా అంటే వచ్చేసాను అన్నవాడు. సూపర్ అనిల్, మీరు ముగ్గురు ఈ సినిమాకి వెనకుండా నడిపించారు రైటర్స్. అంటే నాకు ఒక వెపన్ మీరు ముగ్గురు ఈ సినిమాకి. అలాగే ఈ సినిమాని ఇంత పండగ చేసుకొని ఇంత అందంగా చూపించిన మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు ఎక్కడో దూరంగా ఉండుంటారు. నా టెన్షన్లన్నీ చాలా ఆయన తీసుకొని, సమీర్ గారు ఇక్కడ ఎక్కడన్నా ఉంటే తప్పకుండా పైకి రావాలి సార్ ప్లీజ్. శ్రీకాంత్, సమీర్ గారిని ఒకసారి పిలవండి ప్లీజ్. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టుల్ని డీల్ చేయటం
అంతమందిని ఫ్రేమ్లో తీసుకురావడం మామూలు టెన్షన్ కాదు. నా టెన్షన్ ఆయన తీసుకొని ఒక బ్రదర్ లాగా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఇంత బాగా మనకి ఇంత కనపడుతుందంటే సమీర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సమీర్ గారు. అలానే ఇక నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చాలా అందమైన సెట్లు వేసాడు ఈ సినిమాకి. అలానే ఆర్ట్ డైరెక్టర్ నాకు మంచి వెల్విషర్ కూడా ప్రకాష్. నెక్స్ట్ మా బావ తమన్. నాకెప్పుడు మా ఇద్దరికి మ్యూజిక్ సిట్టింగ్ అంటే ముందు ఒక ఒక పర్సనల్ విషయాలు ఉంటాయి చాలా, అవి మాట్లాడుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. రామ్ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో బావ దగ్గర కూడా అంతే ఎనర్జీ ఉంది. నాకు బలుపుకి తర్వాత మా కాంబినేషన్లో మళ్ళా ఈ సినిమా పండగ చేసుకో ఎక్స్ట్రాడినరీ ఆడియో ఇచ్చాడు. ఛాలెంజ్ బావా నీకు నాకు ఛాలెంజ్ అని చెప్పి చేసాం. మా ఛాలెంజ్కి ఎనర్జీకి తోడైతే ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూశారు. డ్యాన్స్లు ఇరగదీశాడు రామ్. అలానే ఈ సినిమాకి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టరు, స్టన్ శివ మాస్టరు, అలానే విజయ్ మాస్టరు. వీళ్ళలో రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేసింది ఇంటర్వల్ బ్లాక్ ఒకటి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అలానే స్టన్ శివ మాస్టర్ చేసిన ఫైట్ కానీ విజయ్ మాస్టర్ చేసిన ఫైట్ కానీ వీళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే అందరూ కూడా బ్రదర్ లానే. విజయ్ మాస్టర్ బ్రదర్ లానే, రామ్ లక్ష్మణ్ అందరూ ఏంటంటే ఒక ఓన్ చేసుకొని మన ఈ సినిమా పండగ చేసుకో మనం చేస్తున్నాం, మన సినిమా, మన ప్రసాద్ గారి సినిమా, మన రామ్ సినిమా, మన గోపి సినిమా అందరూ అలానే ఫీల్ అయ్యి చేశారు. టెక్నీషియన్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అలానే ఈ సినిమాలో ఒక సాంగ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సాంగ్ చంద్రబోస్ గారు రాశారు. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్, యూనిక్గా అంటే మంచి ట్రెండీగా రాశారు. అలానే మిగతా 4 పాటలు నాకు ఇష్టమైన మేమందరం బీబీ అని పిలుచుకునే మా భాస్కర్ భట్ల గారు రాశారు. మాస్ సాంగ్స్ స్టేజ్కి రండి బీబీ. బీబీ గారు ఒకసారి రండి. మాస్ సాంగ్స్ అంటే భాస్కర్ భట్ల గారు చిరునామా అయిపోయింది ఇప్పుడు, ఇంటి కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్. అలానే ఈ సినిమాలో నేను అసిస్టెంట్గా అసోసియేట్గా చేసినప్పుడు చాలామందితో వర్క్ చేశాను. నేను ఒక హీరోయిన్తో చేస్తున్నప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా కంఫర్ట్గా ఫీల్ అయ్యి, అంటే నేను అసోసియేట్ చేసేటప్పుడు లక్ష్యం తర్వాత బిల్లాయి చేసేటప్పుడు అనుష్క చూసినప్పుడు చాలా డెడికేటెడ్గా అందరు కలుపుగోలుగా ఎలాంటి డౌన్ టు ఎర్త్ ఉండే హీరోయిన్ అనుష్కని చూశాను. తర్వాత మళ్ళీ రకుల్ని చూశాను. ఎక్స్ట్రాడినరీ రకుల్, యు ఆర్ బెస్ట్. నాకు సినిమా స్టార్ట్ అయిన ఒక 2 డేస్లోనే నేను చాలామందితో చెప్పాను, అనుష్క తర్వాత మళ్ళీ ఇంకొక అనుష్క లాంటి రకుల్ వచ్చింది ఇండస్ట్రీకి అని. సూపర్ రకుల్, చాలా వెరీ కోఆపరేటివ్. అలానే ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక బీచ్ సాంగ్ చూసారుగా, మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాడినరీ. అండ్ తను కూడా చాలా బాగా చేసింది. ఈ దీంట్లో ఇంకా మాట్లాడాలంటే ఏమో నేను టైం ఎక్కువ తీసుకుంటున్నానేమో, కొంచెం ఫాస్ట్గా చెప్తాను. సంపత్ గారు, హీజ్ లైక్ మై బ్రదర్. చాలా వెరీ ఎమోషనల్ పర్సన్ సంపత్ గారు, అండ్ నాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు, వీళ్ళిద్దరూ ఈ సినిమాకు పిల్లర్స్. సంపత్ గారు అంటే రామ్తో పాటు వీళ్ళిద్దరూ. అలానే ఇంకొక వీకెండ్ వెంకట్రావు ఉన్నాడు, దుమ్ము దులిపేస్తాడు వచ్చి. బ్రహ్మానందం గారు ఆఫ్టర్ బలుపు మళ్ళా బ్రహ్మానందం గారు ఎరగదీశారు. అది నేను చెప్పటం కాదు, రేపు పొద్దున మీరు చూసిన తర్వాత మీరందరూ చెప్తారు. ఇంకా
మిగతా ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్ సారీ. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఒకటి చెప్తున్నా, ఈ సినిమాని చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ తోటి భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి ఈ సినిమా కామెడీ ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా అంటున్నప్పుడు అన్నీ ఫుల్ ప్యాకెడ్గా వస్తున్నాము అని కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నాను. ఈరోజు డెఫినెట్గా ఈ సమ్మర్లో అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి పండుగ చేసుకునేలా ఉంటుంది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే నేను ఈ టెన్షన్లో మర్చిపోయి ఉండొచ్చు, మాకు చాలా ఇంపార్టెంట్ మా గురువు గారు గౌతమ్ రాజు గారు. నా అన్ని సినిమాలకి ఆయనే ఎడిటరు. ఆయన గురించి చెప్పకపోతే నన్ను కట్ చేస్తాడు. సూపర్ ఆయన. అంటే నన్ను వెనకుండి ఒక పెద్ద ఆయనలాగా ఎప్పుడు అలా భుజం మీద చేసి నడిపించే గౌతమ్ రాజు గారు. అందరికీ పేరు పేరుని చెప్తున్నాను. అలానే ఇక ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు మన మధ్య లేరు, ఎంఎస్ నారాయణ గారు. ఆయన చాలా అంటే నాకు చాలా ఇష్టమైన కమెడియన్, మంచి ఆప్తుడు కూడా ఆయన. ఎంఎస్ గారు పోయినా సరే ఆయన క్యారెక్టర్లు అన్నీ గుర్తుంటాయి. అలానే ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఇంకా అందరూ కూడా ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. అలానే చేసుకో ఆడియో లాంచ్. గట్టిగా చప్పట్లు ఆడియన్స్. బెస్ట్ విషెస్ ఫర్ పండుగ చేసుకో. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. సుబ్బనాటి మరదల సురిలక ఉన్నవారి చంగు